Yes Bank nearly 4% and Infosys 2.26%, Bharti Infratel 1.61%, Sun Pharma around 0.5% and IOC 0.30% వరకు పాజిటివ్ వేస్ లో మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే గెయిల్ అరౌండ్ 3.32%, ఈడిసన్ బ్యాంక్ 3% అండ్ లార్సన్ 2.61%, విప్రో 2.5% అండ్ JSW స్టీల్ అరౌండ్ 2% వరకు నెగటివ్ ధోరణితో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ కమోడిటీస్ కనుక చూసుకున్నట్లయితే గోల్డ్ అరౌండ్ 0.57% నెగటివ్ పాజిటివ్గా 32,111 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.25% పాజిటివ్గా 39,436 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ కనుక చూస్తే అరౌండ్ 0.44% నెగిటివ్ బేస్లో 3,616 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 7.70% పాజిటివ్గా 233 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్స్లోని ఎస్ బ్యాంక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ ఐటీ స్పేస్లో కనుక చూసుకున్నట్లయితే కొంత ఇన్ఫోసిస్ కొంత కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ ఈ స్టాక్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాము. టెక్నికల్ ఈ స్టాక్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. ఇక బీఎస్సీ మిడిల్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఫెడరల్ బ్యాంక్ అరౌండ్ 4.87% అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 3.67% అండ్ M&M ఫైనాన్షియల్ 3.5%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అరౌండ్ 3% అండ్ జిందాల్ స్టీల్ నియర్లీ ఒక 3% వరకు డౌన్ సైడ్ ఫార్మాట్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే వీమార్ట్ రీటైల్ 4.31%, బలరాంపూర్ చీనీ 3.70%, దంపు షుగర్స్ 3.5%, యాప్టెక్ అరౌండ్ 3% అండ్ వియటెక్ వ్యాబాగ్ అరౌండ్ ఒక 3% వరకు డౌన్ సైడ్ ఫార్మాట్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మెడిటేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. ముందుగా విష్ యూ వెరీ హ్యాపీ భోగి అండి. థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్. ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే మనకి ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినాయి. గ్లోబల్గా మనకి ఏషియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా ఈరోజు చాలా వరకు అన్నీ కూడా 1% పైన నష్టాల్లో మనకి రావడం చూసాము. లాస్ట్ 2 days మన మార్కెట్ బాగా అంటే కన్సాలిడేషన్ నుంచి కరెక్షన్లోకి వచ్చింది. దానికి మరింత ఎక్కువగా ఈరోజు హెవీగా కరెక్ట్ అవుతూ వస్తుంది మార్కెట్. ఎక్కడ కూడా నిఫ్టీ అనేది డే అంతా కూడా ఆగకుండా నిఫ్టీ కంటిన్యూగా డౌన్ అవుతూ ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను చాలా స్ట్రాంగ్గా చెప్తూనే ఉన్నాను, లాంగ్ పొజిషన్స్ని కట్ చేసి సెల్ పొజిషన్స్ తీసుకోమని. మెటల్స్ చెందిన స్టాక్స్లో సెల్లింగ్ పొజిషన్స్ ఇచ్చాము. అదేవిధంగా మన మారుతిని సెల్లింగ్ పొజిషన్ ఇచ్చాము. ఎల్ఎన్టీని 1400 లెవెల్స్లో క్లోజర్గా సెల్ చేయమని చెప్పాము. ఈరోజు కానీ చూసుకుంటే ఎల్ఎన్టీ 1340 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది. అదేవిధంగా మారుతి 73 మనం 75 దగ్గర సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. అంటే మార్కెట్స్లో మనకి క్లియర్గా 10,800 నుంచి 950 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఉంది. సో అక్కడికి వచ్చినప్పుడు అలా కూడా సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోవాలి. ఈవెన్ ఈ సిరీస్లో ఇంకా మార్కెట్ మరింత వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దగా ర్యాలీస్ ఉండకపోవచ్చు. ఉన్న ర్యాలీస్ కూడా మనకి ఒకవేళ ఉన్నా కూడా అంటే ఇక్కడ నుంచి మరింత పడిపోయి రేపటికి ఒక 200-300 పాయింట్ పడిపోతున్నాను. పడ్డం కూడా ఎట్లా ఉంటుందంటే కొంచెం పెరగడం పడ్డం ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా ట్రెండ్ అనేది వీక్గానే ఉండొచ్చు. సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఇన్ని రోజులు మనకి బ్యాంకులో కొంచెం ఆపాయి. ఈరోజు బ్యాంక్స్ కూడా బాగా వీక్ అయిపోయినాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ తర్వాత స్టాకు మరింత వీక్ అయింది. దానికి ముందు 15-20% హై నుంచి కరెక్ట్ అయింది ఇండస్ఇండ్ బ్యాంకు.
మళ్ళీ రిజల్ట్ తర్వాత ఇంకొక ఫ్రెష్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒకటి కూడా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్, ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. ఇప్పుడున్న అంటే ఈరోజు సిచ్యువేషన్ పక్కన పెడితే ఓవరాల్గా ఇప్పుడున్న ట్రెండ్ కానీ బేస్ చేసుకుంటే కొంచెం ఈ బ్యాంక్సే పర్లేదు అనిపిస్తుంది. ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ ఒకటి, ఈవెన్ మనకి ఎస్ బ్యాంక్ మనం చాలా స్ట్రాంగ్గా కూడా దీన్ని రికమెండ్ చేస్తున్నాం. బట్ ఇది పెరుగుతూనే ఉంది ఏమాత్రం కరెక్షన్ లేకుండా. కరెక్షన్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ని బై చేయమని చెప్తాను. నెక్స్ట్ 1 or 2 days కరెక్షన్లో మళ్ళీ ఇది 380+ రావడానికి వస్తే అక్కడికి వస్తే క్లోజ్ చేసుకోమంటాను. ఇక సెల్లింగ్ అయితే ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ దాదాపు లైక్ ఎల్ఎన్టీ లాంటిది ర్యాలీస్ వస్తే సెల్ చేయమంటాను. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. తర్వాత మెటల్స్ బై అండ్ లార్జ్ అన్ని మెటల్ స్టాక్స్ కూడా ఈవెన్ జేఎస్డబ్ల్యూ కానీ చూసుకుంటే 292, 294లో సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 283, 84 లెవెల్స్ని ట్రేడ్ అవుతుంది. కాబట్టి మెజారిటీ స్టాక్స్ వీక్గా ఉన్నాయి. ఫ్యూ స్టాక్స్ బయింగ్కి వెళ్ళవచ్చు. తర్వాత ఇన్ఫోసిస్ తర్వాత రిజల్ట్ తర్వాత మళ్ళీ ఈరోజు చాలా స్ట్రాంగ్ అయింది. ఈరోజు టాప్ గెయినర్స్లో కానీ చూసుకుంటే ఇన్ఫోసిస్ ఒకటి, తర్వాత ఎస్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు మనకి నిఫ్టీలో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మెజారిటీ ఎఫ్&ఓ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు వీక్గానే ఉన్నాయి. ఒక స్టార్ ఒకటి కొంచెం ఎఫ్&ఓ స్టాక్స్లో స్టార్ ఒకటి కొంచెం హై అంటే ప్రైస్ పరంగా కూడా ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చండి. ఒక శిశుగారు ఇక ఇందాక మీరు అన్నట్టుగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే ఈ స్టాక్లో ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తాము. అండ్ ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది కూడా, ఒక అప్సైడ్ మూవ్లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఈ స్టాక్ ఎలా ఉన్నాయంటారు ఎస్ బ్యాంక్? ఇప్పుడు ఎస్ బ్యాంకు అయితే 200+ వెళ్ళే అవకాశాలు మనకి ఈజీగా ఉన్నాయండి. కొంచెం మార్కెట్ ఆగితే చాలు ఈ స్టాకు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళి 200 నుంచి 220 లెవెల్స్ ఫస్ట్ ఇనిషియల్గా 204 నుంచి 206 టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో 220 దాకా వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఈవెన్ షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి కూడా ఈ బ్యాంక్ని ఎస్ బ్యాంక్ని బై అని చెప్తానండి. ఓకే శశి గారు, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్టయితే ఓవరాల్గా బ్యాంకింగ్ స్పేస్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎస్ బ్యాంక్ ఒకటి తప్ప మిగతా బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా డౌన్ సైడ్లో మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్కి సపోర్ట్ ఇస్తూ ట్రేడ్ అయిన బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు బాగా వీక్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మొత్తం చూసుకున్నట్టయితే ఈరోజు వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, రెండు కూడా బాగా వీక్ అవుతూ వస్తున్నాయి. సో ఈరోజు పరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ డౌన్ ట్రెండ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బ్యాంక్ నిఫ్టీకి మెయిన్గా సపోర్ట్స్ అండ్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఓవరాల్గా ఈరోజు పరంగా అయితే వీక్నెస్ అనేది కొనసాగవచ్చు. అది కూడాను మనం చూస్తే లాస్ట్ ఒక 1 week 10 days ట్రెండ్ కానీ చూస్తే యూఎస్ మార్కెట్స్లో నుంచి బాగా రికవర్ అయినాయి. మళ్ళీ అక్కడ యూఎస్ మార్కెట్స్ మళ్ళీ పడ్డం స్టార్ట్ అయితే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కానీ చూసుకుంటే అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. డో ఫ్యూచర్స్ కూడా మనకి కొంచెం వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. అయితే అక్కడ డో జోన్స్ మరింత వీక్ అయితే మళ్ళీ మన మార్కెట్స్ కూడా వీక్ కావచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇప్పుడు ఒక సపోర్ట్ జోను దగ్గర మనం క్లోజర్గా ఒక 120 పాయింట్స్ కింద అంటే 27,200 ఫ్యూచర్లో అక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ కావచ్చు. అయితే మనకి రిజల్ట్ సీజన్ కారణంగా నెక్స్ట్ ఈ వీక్ ప్లస్ నెక్స్ట్ వీక్ మనకి కొన్ని బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ రిజల్ట్ కూడా ఉన్నాయి. సో వాటిని బట్టి కూడా ట్రెండ్ అనేది ఉంటుంది. ఒకవేళ పిఎస్యూ బ్యాంక్స్ రిజల్ట్ బాగుంటే కొంచెం మళ్ళీ పిఎస్యూ బ్యాంక్స్లో మళ్ళీ ర్యాలీ రావచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మనం చూసాము ఇండస్ఇండ్ బ్యాంకు ఎప్పుడు కూడా ఇండస్ఇండ్ బ్యాంకు చాలా వరకు పెద్దగా పడదు ఈ స్టాక్. బట్ లాస్ట్ ఒక 6 నెలలుగా చూసుకుంటే ఈ స్టాక్లో కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి బ్యాంక్స్లో ఏదైనా పాజిటివ్ అంశం ఉంటే అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటే డెఫినెట్గా 27,200 దగ్గర ఆగొచ్చు. అయితే దానికి తోడు మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మార్కెట్స్కి నెక్స్ట్ సపోర్ట్ 10,600 ఆ లెవెల్లో ఉన్నాయి, 620, 640. అది బ్రేక్ కాకుండా ఉంటే ఓకే. అది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్స్ 10,200 లెవెల్స్ని కూడా అంటే ఇమీడియట్గా కాదు ఓవర్ ఏ పీరియడ్లో రావచ్చు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రవి. హలో. యా నమస్తే అండి. ఓకే ఓకే, అంటే మీరు షార్ట్ టర్మ్ తో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్. ఓకే
అంటే ఇప్పుడు మా ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో అంతా నేను ఎంకరేజ్ చేయనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్కి బయింగ్ వెళ్ళడం అనేది ఎవరు కూడా అంటే బాగా ట్రేడింగ్ పరంగా చాలా ఫాస్ట్గా క్విక్గా బై చేసి సెల్ చేసి పడుతున్నప్పుడు బై చేసి ఇమీడియట్గా మళ్ళీ బౌన్స్ కాగానే సెల్ చేసి అటువంటి వాళ్ళకి ఇది బయింగ్ చేసుకోవచ్చు కరెక్షన్స్లో మాత్రమే. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఈవెన్ బులిష్ ఉన్న స్టాక్స్లో కూడా మనకి చాలా ఫాస్ట్గా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే గెయిల్ ఇన్ని రోజులు పర్లేదండి, ఒక స్టడీ ట్రెండ్ ఉంది. బట్ మనకి చూసుకుంటే ఇది ఈ జస్ట్ ఒక జనవరి 1 నుంచి చూసుకుంటే 362 నుంచి 325 రూపీస్కి ఈరోజు ట్రేడ్ అవుతుందండి. అంటే అప్పుడు జనవరి 1కి ఇది 360 ప్లస్ ఉండేది, అక్కడ నుంచి 325కి వచ్చింది. అంటే జనవరిలోనే ఈ స్టాకు బాగా వీక్ అయిపోయింది. దానికి ముందు బాగా దీనికి అప్ ట్రెండ్ బాగానే ఉందండి, ఒక రేంజ్లో ఉంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ అడిగారు మీరు, యాక్చువల్గా సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యిందండి. 332 సపోర్ట్ ఇది, దాన్ని కూడా బ్రేక్ అయింది. కాబట్టి నేను కూడా ఇది 330 ఆ లెవెల్లో సపోర్ట్ ఉంది. ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం ఉందండి. 320 లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే 302 దాకా రావచ్చు. 302 దగ్గర ఆగితే ఆగినట్టు, లేని పరిస్థితుల్లో మరింత వీక్ కావచ్చండి. కాబట్టి షార్ట్ టర్మ్కి మీరు చూడండి, రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్ ముందు కాబట్టి చూసుకొని డెసిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి వెంకట్. హలో. స్టాక్ మళ్ళీ చెప్పండి వెంకట్. ఓకే, ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ఓకే, 1620. 1620. ఇప్పుడు మీరు అంత పడుతుంటే మీరు చూస్తూ ఉన్నారండి. మీరు మన ప్రోగ్రామ్ చూస్తే నేను క్లియర్గా చెప్తూనే ఉన్నాను, బయింగ్ వెళ్ళొద్దండి ఫ్యూచర్స్లో అని క్లియర్గా చెప్తూనే ఉన్నాను. మీరు చూసుకుంటే ఇప్పుడు 1620లో ఇప్పుడు 1500 కూడా బ్రేక్ అయింది. అంటే 100, 120 ప్లస్ ఒక 15, 135 పాయింట్స్ డౌన్లో మీరు కొన్న రేట్ నుంచి డౌన్ అయిందండి. ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మీరు తీసుకున్నప్పుడు ఇంతసేపు వెయిట్ చేయకూడదు. 1520 అంటే యాక్చువల్గా 1620 అంటే 1580 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావాలి. రిజల్ట్ వచ్చిన పక్క రోజు స్టాక్ పెరిగింది, ఆ టైంలో చాలామంది బై చేసి ఉంటారేమో. బట్ ఏదైనా కూడా ఇది మరింత వీక్ అయ్యే అవకాశం ఉందండి. 1555 కూడా రావచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమన్నా మీకు ర్యాలీస్ వస్తే మ్యాక్సిమం 1520 ఆ లెవెల్కి వస్తే మీరు ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇది పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ప్లస్ మార్కెట్ కూడా చూసుకోవాలండి మీరు. మార్కెట్ డైరెక్షన్ అనేది ఇది బై అండ్ డిప్స్ మార్కెట్ కాదండి, సెల్ అండ్ ర్యాలీస్ మార్కెట్. 90% స్టాక్స్ పడుతున్నాయి. ఏదో కొన్ని స్టాక్స్ ఇండెక్స్ మేనేజ్ చేస్తున్నారు తప్ప మెజారిటీ స్టాక్స్ వీక్ ఉన్నాయండి. కాబట్టి ర్యాలీస్ వచ్చినప్పుడు అలా సెల్ చేసి మీరు హోల్డ్ చేయగలిగితే ఒకరోజు పెరిగినా కూడా మళ్ళీ పక్క రోజుకి మనకి స్టాక్ వీక్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, చేసేది ఏం లేదు. ర్యాలీస్లో నెక్స్ట్ ఫ్యూ డేస్లో అంటే ఓవరాల్గా మార్కెట్ వీక్ అయిందండి, అది నేను కన్సర్న్. నిఫ్టీ చాలా వీక్ అయిపోయింది. లాస్ట్ ఫ్యూ డేస్గా కన్సాలేషన్ నుంచి కరెక్షన్కి వచ్చింది. ఈ కరెక్షన్ మరింత కూడా కొనసాగవచ్చు. కరెక్షన్ మరింత కొనసాగితే ఈ స్టాక్స్ కూడా వీక్ అవుతాయి, అది గమనించాలి. కొన్ని రోజులు వెయిట్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఇప్పుడైనా స్టాప్ లాస్ మీరు యాక్చువల్గా 1464 అక్కడ స్టాప్ లాస్ పెట్టండి. కొంచెం 1500 క్లోజర్గా అటువైపు వెళ్తే 1500, 1520 వెళ్తే తీసేసేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి హరీష్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, అడగండి. ఓకే, లాంగ్ టర్మ్ మీతో తీసుకున్నారా షార్ట్ టర్మ్కా? ఓకే. చూడండి, డీమార్ట్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతానికి ఇది బాగా వీక్ అయిపోయిందంటే 8% దాకా ఈ స్టాక్లో మనకి కరెక్షన్ చూస్తున్నాము. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో బాగా సెల్లింగ్ అనేది మనకి ఎక్కువ వచ్చింది. నేను కూడా జస్ట్ ఫ్యూ డేస్లోనే ఇది 1600 లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయిపోయిందండి. ఈరోజే 140 పాయింట్స్ 150 రూపీస్ పడింది. ఇంకా వీక్ అవ్వచ్చండి. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఈవెన్ 1400 బ్రేక్ అయిపోయి 1280 లెవెల్స్ కూడా రావచ్చండి. 1280 లెవెల్స్ కూడా రావచ్చు.
షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే బాగా వీక్ అయిపోయిందండి. ఆ రిజల్ట్ కూడా అంత ఎంకరేజింగ్గా లేవు. ఓవరాల్గా ట్రెండ్ అయితే మరింత వీక్ కావచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము. తణుకు నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. సంక్రాంతి శుభాకాంక్షలు అండి శేషు గారికి, మీకు, మీ టీం అందరికీను. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్. మేడం, ఏషియన్ పెయింట్స్ ఫీచర్స్ ఈ ప్రైస్ లో సెల్ చేయొచ్చు అడగండి శేషు గారు. ఓకే, ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నారా? లేదు మేడం, తీసుకుందామని ఈ రోజు 1400 ఉంది కదా, ఓకే, తీసుకుందామని అనుకుంటున్నాను. అంటే సెల్లింగ్కా లాంగ్కా అండి? సెల్లింగ్. ఇక్కడ యాక్చువల్గా ఏషియన్ పెయింట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుందండి. అంటే మార్కెట్ పడుతున్నా కూడా ఇది పెద్దగా పట్టలేదు. ఈ రోజే వీక్నెస్ అనేది ఈ స్టాక్లో కనపడుతుంది మనకి. ఇప్పుడు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ బాగా అంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్ నుంచి బాగా కరెక్ట్ అవుతూ ఉంది. ఆ రిజల్ట్ కూడా రాలేదు. అయితే రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ కూడా రావచ్చు. ఇంకోటి క్రూడ్ ఆయిల్ కూడా పెద్దగా మనకి రీసెంట్గా కొంచెం పెరిగింది, కానీ ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ బాగా డౌన్ కావడం దీనికి పాజిటివ్ అంశం అండి. ఓవరాల్గా పొజిషన్ ట్రేడింగ్ పరంగా మీరు ర్యాలీస్లో దీన్ని సెల్ చేయమంటాను. 1420 పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే 1420 దగ్గర మీరు పైన అంటే 1420 ప్లస్ అంటే అక్కడికి వచ్చినాక 1420 దగ్గరికి వచ్చినాక కొంచెం షార్ట్ కవరింగ్ వల్ల ఒక 4-5 రూపాయలు పెరగవచ్చు. కాబట్టి 1430 ఆ లెవెల్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే ఇది నేను అనుకోవడము 1366 ఆ లెవెల్స్ కూడా రావచ్చండి. ఓవరాల్గా ఇది ఇప్పుడే వీక్నెస్ స్టార్ట్ అయింది. అయితే రిజల్ట్ ఎప్పుడో తెలియదు నాకు. ఒకవేళ రిజల్ట్ ముందు ర్యాలీ కూడా రావచ్చు, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే శేషు గారు, హెచ్డిఎఫ్సి కనుక చూసుకున్నట్టయితే బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన హైస్ నుంచి లైక్ 1983 ఆ లెవెల్ నుండి కూడా కరెక్ట్ అవుతూ ప్రస్తుతం సుమారుగా చూసుకున్నట్టయితే ఒక 30 to 35 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది చూస్తున్నాము. అండ్ ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే కొంత ఈ లెవెల్లో ఆగే అవకాశం ఉందంటారా, లేదంటే మరింత వీక్ అవ్వచ్చు అంటారా? ఇఫ్ సో కరెక్ట్ అయినట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం అంటారు? చూడండి, హెచ్డిఎఫ్సి చాలా రోజుల తర్వాత కూడా ఈ స్టాక్లో వీక్నెస్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం చూసుకుంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా వీక్నెస్ అనేది చూస్తున్నామండి. ఇది యాక్చువల్గా పెద్ద కరెక్షన్లో లేని స్టాక్ అంటే ఇదొక్కటే అని చెప్పొచ్చు, హెచ్డిఎఫ్సి అని చెప్పొచ్చు. మిగతా స్టాక్స్ అన్నీ కూడా హెవీగా కరెక్ట్ అయినాయి. బట్ దీంట్లో ఇప్పుడిప్పుడే మనకి చిన్న కరెక్షన్స్ స్టార్ట్ అయినాయండి. నేను అనుకోవడము ఇది 1920 నుంచి 1850 దాకా రావచ్చండి. ఇది నెక్స్ట్ టార్గెట్స్గా డౌన్ సైడ్ రావచ్చు. కాబట్టి దీన్ని కూడా ప్రస్తుతానికి బాగా 2000 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉందండి దీనికి. కాబట్టి ఇప్పట్లో మళ్ళీ 2000 క్రాస్ కాకపోవచ్చు. బిలో 1900 వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోమంటాను. ఓవరాల్గా అంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్లో చాలా స్ట్రాంగ్ ఉందంటే ఇదొకటే. మిగతా అన్ని స్టాక్స్ కూడా మీకు అందరు తెలిసిందే ఏ విధంగా పడ్డాయో. కాబట్టి ఇదొకటి కరెక్షన్ డ్యూ ఉంది. ఇది కూడా కరెక్షన్స్కి రావచ్చండి, బాగానే కరెక్షన్ కావచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే 1880 to 1860 మధ్యలో సపోర్ట్స్ ఉన్నాయండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా వెంకట్ మెయిల్ చేశారు. టీసీఎస్ జాన్ 2000 కాల్ తీసుకున్నాను అరౌండ్ 11 రూపీస్లో. అండ్ ఎస్ బ్యాంక్ 200 కాల్ 8.3 రూపీస్లో తీసుకున్నాను. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? టీసీఎస్ ఎంత కాల్? టీసీఎస్ 2000 కాల్, ఎస్ బ్యాంక్ 200 కాల్. ఓకే, ఇంకా టీసీఎస్ 2000 కాల్ మీరు ఎగ్జిట్ కావడం అనేది బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు 1820 ఉంది, అది 2000 వెళ్ళే అవకాశాలు అసలు చెప్పాలి అంటే లేవనే చెప్పాలి. కాబట్టి మీరు ఇప్పుడు 4 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, మీరు ఎగ్జిట్ కాండి టీసీఎస్. తర్వాత ఇంకోటి ఎస్ బ్యాంక్ ఎంతలో? 200 కాల్. ఎస్ బ్యాంకు ఎంతలో కొన్నారండి? అరౌండ్ 8.3 రూపీస్లో తీసుకున్నాను. ఓకే, ప్రస్తుతానికి ఇది స్ట్రాంగ్ ఉంది ఎస్ బ్యాంకు. మీరు కొన్న రేట్లోనే ఉందండి. ఓకే, మార్కెట్స్ స్ట్రాంగ్ ఉండాలండి ఏదైనా కూడా. మీరు స్టాక్ అయితే కౌంటర్ స్ట్రాంగ్ ఉంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లేదా మీరు ఒక పని చేయండి, ఎగ్జాక్ట్గా కాల్స్లో మీకు డైరెక్షన్, ఎందుకంటే రేపు మళ్ళీ 2-3 రోజులు ఇది కన్సాలిడేట్ అయితే మళ్ళీ మీ ప్రీమియం తగ్గిపోతుందండి. ఓవరాల్ ట్రెండ్ అయితే ఎస్ బ్యాంక్ బై అండ్ డిప్స్ అండి, బట్ మార్కెట్ సపోర్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. కుమార్ మెయిల్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ జాన్ ఫ్యూచర్స్ 97లో బయింగ్లో ఉన్నారు. అండ్ అశోక్ లేలాండ్ 96లో జాన్ ఫ్యూచర్స్ బయింగ్లో ఉన్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మీరు రెండు కూడా హై ప్రైస్లో తీసుకున్నారు, రెండు కూడా మళ్ళీ మరి ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ 97 రూపీస్ రావడం అనేది ఇప్పట్లో రాకపోవచ్చు అనిపిస్తుంది.
రిజల్ట్ చూడండి, రిజల్ట్ ఎప్పుడునైతే తెలియదు నాకు. మీరు మన ప్రోగ్రామ్ మీరు చూస్తూ మీరు లాంగ్ వెళ్ళొద్దు అని క్లియర్గా మనం చెప్తున్నా కూడా చాలామంది మనకి చూస్తున్న మెయిల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఈ ఫ్యూచర్స్లో లాంగ్ వెళ్తున్న మెయిల్సే వస్తున్నాయండి ఇది. కాబట్టి ఫ్యూచర్స్లో లాంగ్ వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావాలి. ఫెడరల్ బ్యాంకు 17th రిజల్ట్ ఉన్నాయండి. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు పడుతుంది అంటే రిజల్ట్ తర్వాత స్టాక్ అంటే రిజల్ట్ బాగా రావు అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 17th అంటే ఇంకా 3 days. నెక్స్ట్ 3 daysలో ర్యాలీ ఎంత వస్తుందో చూడండి, వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ, లేదా మీ రిస్క్ తీసుకుంటాను రిజల్ట్ తర్వాత కూడా మీకు వెయిట్ చేస్తానంటే మీ ఇష్టం అండి. అది రిజల్ట్కి ముందు మనం ఏ విధంగా కూడా ట్రెండ్ చెప్పలేం. ఇక అశోక్ లేలాండ్ విషయానికి వస్తే ఇది కూడా బాగా వీక్ ఉందండి. రిజల్ట్ ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చెప్పలేదు, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. 92 దగ్గర సపోర్ట్ ఉండొచ్చు. మ్యాక్సిమం మీ రేటు 97 వస్తే మీరు బ్లైండ్గా ఎగ్జిట్ కమని చెప్తాను. రాజు మెయిల్ చేశారు, కళ్యాణి స్టీల్స్ అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్ రెండు కూడా బయింగ్ ప్రైసెస్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. కళ్యాణి స్టీల్స్ అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్. కళ్యాణి స్టీల్ మీరు ఒక 2 years ఉద్దేశం ఉంటే దీన్ని మీరు కొనుక్కోవచ్చండి. లాంగ్ టర్మ్కి ఫండమెంటల్ పరంగా ఓకే. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మెటల్స్ మరింత వీక్ కావచ్చు అని మనం చెప్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఇది 50% కరెక్ట్ అయ్యింది. బయింగ్ పాయింట్లు కాదండి ఇక్కడ. మీరు 100% టెక్నికల్గా వెళ్ళడము ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి మిడ్ క్యాప్లో బయింగ్ లేదు, ఒకటి ఎలక్షన్స్ ఉన్నాయి 2. కాబట్టి రెండు కారణాల దృష్ట్యా స్టాక్ ఈవెన్ ఫండమెంటల్స్గా బాగున్నా కూడా స్టాక్ పెరగదండి. ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ, అంటే మనకి మనీ అనేది మార్కెట్లోకి స్టాక్ మార్కెట్లోకి వచ్చి బాగా వచ్చి అంత బులిష్గా ఉన్నప్పుడే ఇటువంటి స్టాక్స్ పెరుగుతాయి. అటు మ్యూచువల్ ఫండ్ నుంచి కూడా మనకి బయింగ్ అనేది తగ్గిపోయింది. అటు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా డేటా కానీ గమనిస్తే లాస్ట్ ఒక 4-5 నెలలుగా ప్రతి నెల కూడా మనకి తగ్గుంటూ వస్తుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఇవన్నీ పెరగవండి. మంచి కంపెనీనే 200 బిలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక 2 years ఉద్దేశం ఉంటే నెక్స్ట్ 3 నెలల్లో కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ ముఖ్యంగా 10,700 కీ లెవెల్ని హోల్డ్ చేస్తూ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కూడా మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నిఫ్టీకి ప్రధానంగా కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్ అనేది ఎక్కడుందంటారు? అండ్ సెకండ్ హాఫ్లో కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కూడా మరింత కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చాలా వరకు కరెక్షన్లోనే ఉంది. కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరింత కరెక్షన్లో అంటే ఒక 100, 105, 120 పాయింట్స్ రేంజ్లో కూడా రావచ్చు, చెప్పలేము. సెకండ్ హాఫ్లో ఓవరాల్గా ఒక సెంచరీ అనేది అంటే 100 పాయింట్ కావచ్చు. థ్యాంక్ యూ శశి గారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్టయితే మనకి అండ్ అట్ ద సేమ్ టైం మెయిల్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్నా కూడా మీకు మెయిల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 94 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 10,700 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 291 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 35,718 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 231 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 27,222 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళు స్టేట్ ఆన్.